అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. చట్టబద్ధత వల్ల మరింత అభివృద్ధితో పాటు ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందన్నారు. జీరామ్జీ పథకంలో కొన్ని అంశాల నుంచి ఏపీకి వెసులుబాటు కల్పించాలని కోరారు సీఎం చంద్రబాబు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు కోరారు. నిన్న రాత్రి ఢిల్లీలో ఆయనతో భేటీ అయ్యారు. చట్టబద్ధత వల్ల మరింత అభివృద్ధితో పాటు ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందన్నారు. జీరామ్జీ పథకంలో కొన్ని అంశాల నుంచి ఏపీకి వెసులుబాటు కల్పించాలని కోరారు సీఎం చంద్రబాబు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టి చట్టబద్ధత కల్పించాలంటూ కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఓకే, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రం ఏదైతే ఢిల్లీ బయలుదేరి వెళ్లారో, పోలవరం సందర్శనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు నుంచి అటే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. రాత్రి ఏదైతే ఆ ఢిల్లీ ఆ కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా దాదాపు గంట పాటు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా విన్నవించడం జరిగింది. ఏదైతే ఫిబ్రవరి 1 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షా భేటీ సంతరించుకున్న నేపథ్యంలో ఏదైతే దాదాపు గంట పాటు జరిగిన ఈ భేటీకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుపై కూడా వీరిద్దరి మధ్య కూడా చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని చట్టబద్ధత కల్పించాలంటూ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాను కోరినట్టు కూడా తెలుస్తుంది. దీనివల్ల ఏదైతే రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని ముఖ్యమంత్రి అమిత్ షాని కోరటం జరిగింది. అలాగే ఇటీవల ఉపాధి పథకం స్థానంలో తెచ్చిన జీరామ్జీ పథకం కొన్ని అంశాల నుంచి రాష్ట్రానికి వెసులుబాటు కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తి మార్చడంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఏపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని అమిత్ షా సీఎం కు వివరించినట్టు కూడా తెలుస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలంటూ కూడా ముఖ్యమంత్రి కోరటం జరిగింది. దీంతో పాటు ఏదైతే ఆర్థికంగా కుదేలైన రాష్ట్రాన్ని గాడిన పెట్టేందుకు కేంద్రం ఇప్పటికే చాలా సహకారం అందిస్తుంది. దానికి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపిన నేపథ్యంలో ఇదే తరహాలో మంచి సత్సంబంధ సహకారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ పై ఉండాలంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాకు వివరించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూటమి నాయకులందరూ కలిసి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాలు తాజా పరిస్థితిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమిత్ షాకు అయితే వివరించడం జరిగింది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు.